వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలె గ్రామంలో జనసేన పార్టీ వారి ఆర్థిక సహాయంతో నిర్మించిన పోలవరపు చంద్రారావు గృహాన్ని ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ తో పాటు జనసేన నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే కాలంలో గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా దగ్ధమైన గృహానికి తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల నవీన్ శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. కదమ్మా జూలై 17 చెప్పండి. జూలై మాసంలో పోలవరపు చంద్రరావు ఎవరైతే జనసేన పార్టీ యాక్టివ్గా ఉండే కార్యకర్త ఉన్నారో ఆయన ఇల్లు అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది. ఆ ప్రమాదంలో వాళ్ళు ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. దాచుకున్న డబ్బులు, బియ్యపు గింజలు, బట్టలు మొత్తం సర్వస్వం అన్నీ కోల్పోయినాయి. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ సందర్భంలో వీళ్ళెవరూ ఇంట్లో లేరు. ఈ విషయం తెలిసిన జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఉండటానికి నీడ కల్పించండి అని ఆదేశించడంతో రెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ మన ఊరు వాళ్ళు, మన కార్యకర్తలు, నాయకులు అందరూ, జ్యోతుల శ్రీనివాసరావు గారు లాంటి నాయకులు అందరూ ముందుకు వచ్చి వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉండడానికి ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళు గృహప్రవేశం చేశారు. ఆ చిరంజీవులు ఇద్దరు ఏదైతే పోగొట్టుకున్నారో అంతకన్నా ఎక్కువ సంపాదించుకొని హాయిగా ఈ ఇంట్లో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.